గరికపాటి నరసింహారావు గారు నోటికి అన్నమే తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా? కులహంకారంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఎక్కతక్క మాట్లాడుతున్న గరికపాటి నరసింహారావు, టీటీడీ చైర్మన్ కోసం కాకా పడుతున్న గరికపాటి. సో ఇలాంటి కామెంట్లు ప్రస్తుతం గరికపాటి నరసింహారావు గారి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. సో దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, జ్ఞానం ఎక్కువ అయితే పిచ్చి పట్టి అజ్ఞానులు అవుతారు అని. సో ఇది గరికపాటి గారి విషయంలో ఖచ్చితంగా అది నిజమే అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. సో మరి దీని అంతటికి కారణం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు. సో ఒక ప్రవచనం చెప్తూ గరికపాటి గారు ఏమంటారంటే, సో చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడానికి రావట్లేదు, కేవలం తినటానికి మాత్రమే వస్తున్నారు. సో అంటే మిడ్ డే మీల్స్లో కోడిగుడ్డు పెడుతున్నారా లేదా, ఉంటే అది సరిగా ఉందా లేదా, దీని లెక్క చూసుకోవడానికే ప్రధానోపాధ్యాయునికి అంటే హెడ్ మాస్టర్కు టైం సరిపోతుంది. అసలు అన్నం తినే వాళ్ళకు గుడ్డు పెట్టడం ఏంటి అంటే, అన్నం తినేవాళ్ళు కేవలం అన్నము కారపొడి ఏదో పప్పు నీళ్ళు మాత్రమే తినాలి కానీ, సో వీళ్లకు కోడిగుడ్డు పెట్టడం ఏంది అన్న చందంగా గరికపాటి గారు మాట్లాడడం జరిగింది.